మొగుడు కొట్టినా తిట్టినా పెళ్ళాం పడుండాల్సిందేనా? పెళ్లి చేసుకున్న పాపానికి భార్యకు గౌరవంగా జీవించే హక్కు లేదా అంటే ఉంది, కానీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉంది. పెళ్లి చేసుకున్నాడు కదా అని భర్త అరాచకాలను భరించాల్సిన అవసరం భార్యకు లేదు. ఏం చేసినా పడుండాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే చాలా మంది చట్ట ప్రకారం వ్యవహరించకుండా అనాగరిక చర్యలకు దిగుతున్నారు. దాంతో అన్ని రోజులు బాధితులుగా ఉన్నవారు చివరకు నేరస్తులుగా మిగులుతున్నారు. భరించేవాడు భర్త అంటారు, కానీ రియల్ లైఫ్లో చాలా మంది రివర్స్లో ఉంటారు. అనేక మంది విషయంలో భరించేది భార్యలే. భర్త ఏం చేసినా భార్య భరించాల్సిందేనన్న సూత్రంతో బతుకుతుంటారు చాలా మంది. రకరకాల వ్యసనాలకు బానిసై భార్యలను హింసించే భర్తలు మన సొసైటీలో అనేకం. చాలా మంది భార్యలు భర్తల ఆగడాలను పంటి బిగువన భరిస్తుంటారు. కానీ అందరూ అలా ఉండాలని లేదు కదా. భర్త పెట్టే హింసను భరించలేకపోయిన ఓ భార్య చివరకు దారుణ నిర్ణయం తీసుకుంది. తన అక్క సాయంతో మొగుడిని చంపేసింది. ఈ నెల 24న హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లిలోని దుర్గానగర్లో ఓ మృతదేహం బయటపడింది. దుర్గానగర్ కాలువలో ప్లాస్టిక్ సంచిలో మూటకట్టిన శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దుర్గానగర్ చౌరస్తా నుంచి ఆరంఘర్ చౌరస్తా వెళ్లే దారిలో హ్యాపీ వైన్స్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం కుళ్లిపోతున్న స్థితిలో ఉండటంతో హత్య జరిగి 3-4 రోజులు అయి ఉంటుందని అనుమానించిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఎక్కడో చంపేసి ఇక్కడ పారేసినట్టు గుర్తించిన పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. ఈ నెల 21న తెల్లవారుజామున 2 మహిళలు ఆటోలో వచ్చి మృతదేహం ఉన్న సంచిని డ్రైనేజీలో పడేసినట్టు గుర్తించారు. మృతదేహాన్ని అలా డిస్పోజ్ చేసిన ఆ 2 మహిళలు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నాల్లో వారు వచ్చిన ఆటోను గుర్తించారు పోలీసులు. నంబర్ ఆధారంగా ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనకేమీ తెలియదని 2 మహిళలు ఆరంఘరని చెప్పి ఆటో ఎక్కారని, దుర్గానగర్ దగ్గర ఆపమన్నారని చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు సాగించిన పోలీసులు 2 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. డ్రైనేజీ కాల్వలో దొరికిన మృతదేహం మహమ్మద్ ముంతాజ్ ఆలం అనే 40 ఏళ్ల వ్యక్తిది. బీహార్కు చెందిన మహమ్మద్ ముంతాజ్ తన కుటుంబంతో సహా ఉపాధి కోసం 2 ఏళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చాడు. మైలార్దేవుపల్లి ప్రాంతంలోని ఉండంగడ్డ ఏరియాలో ఉంటున్నారు. మహమ్మద్ ముంతాజ్కు భార్య రౌషన్ ఖాతున్ 4 పిల్లలు ఉన్నారు. మహమ్మద్ ముంతాజ్ అదే ప్రాంతంలోని ఓ చికెన్ సెంటర్లో పనిచేసేవాడు. తాగుడుకు బానిసైన మహమ్మద్ భార్య పిల్లలను అస్సలు పట్టించుకునేవాడు కాదు. చికెన్ సెంటర్లో పనిచేయడం, వచ్చే డబ్బుతో తాగి తందనాలాడటం ఇదే పని. పైగా తాగిన మత్తులో భార్య పిల్లల్ని కొట్టేవాడు. రోజు భార్యను హింసించేవాడు. మహమ్మద్ వైఖరితో విసిగిపోయింది భార్య రౌషన్ ఖాతున్. ఈ విషయాన్ని తన అక్క రెహానా బీబీకి చెప్పింది. ఈ నెల 20న ఫుల్లుగా తాగి ఇంటికెళ్లాడు మహమ్మద్. సహనం కోల్పోయిన రౌషన్ ఖాతున్ తన అక్క రెహానా బీబీతో కలిసి భర్తపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఆ తర్వాత మంచం నవారుతో మహమ్మద్ ముంతాజ్ గొంతుకు ఉరిబిగించి చంపేశారు. మహమ్మద్ ముంతాజ్ మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నారు అక్క చెల్లెళ్ళు. ప్లాస్టిక్ సంచిలో మృతదేహాన్ని ఉంచి దానిపై దుస్తులు పెట్టి మూట కట్టేశారు. అప్పటికి అర్ధరాత్రి దాటిపోయింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటోను ఆపారు. తమను ఆరంఖార వైపు విడిచిపెట్టాలని ఓ ఆటో వాళ్ళతో మాట్లాడి మృతదేహమున్న సంచితో బయలుదేరారు. దుర్గానగర్ చౌరస్తా మలుపు వద్దకు చేరుకోగానే ఆటోను ఆపాలని కోరారు. ఆరంఘర్ అన్నారు గాని ఆటో డ్రైవర్ ప్రశ్నించగా ఇక్కడే పని ఉందని చెప్పి అతన్ని పంపించేశారు. మృతదేహం ఉన్న సంచిని కాలువలో పడేయడాన్ని ఆటో డ్రైవర్ గమనించాడు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలన్నీ చెప్పాడు ఆటో డ్రైవర్. దాంతో రోషన్ ఖాతున్, రెహానా బీబీల అడ్రస్ తెలియకపోయినా తాను ఎక్కడైతే ఎక్కించుకున్నాడో ఆ ప్రాంతాన్ని పోలీసులకు చూపించాడు. అక్క చెల్లెలను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.